డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన చప్పిడి బేబీ కొప్పిశెట్టి వారి వీధికి చెందిన వెన్నెట్టి సత్యవతి వీరిరువురు భర్తలు 2023 సంవత్సరంలో మరణించడం జరిగింది. వారి భర్తలు మరణించిన తర్వాత జీవన విధానం ఇబ్బందిగా మారింది. అప్పటికే తన భర్తలకు సామాజిక పింఛన్ వచ్చేది. అనంతరం రావాల్సిన పింఛన్ తమకు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురుచూపులు చూశామని, కానీ మా ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయని, గత ప్రభుత్వంలో అధికారులు స్థానిక నాయకులు నిర్లక్ష్యం వలన మాపై వివక్షత చూపడం వలన పింఛన్ రాకుండా పోయిందని, సరేలే అనుకుని ఇక కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిందని ఆశపడితే ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆశలపై నీళ్లు చల్లిందని, తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తెలుపుకుంటున్నామని కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఈ ఘటనపై స్పందించిన నేను సైతం అవినీతిపై పోరాటానికి సిద్ధం టీం కె విష్ణుమూర్తి మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండే ఆ ఒంటరి మహిళలకు భరోసా ఇదేనా అని విష్ణుమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వంలోనండి తిరిగి మీకు కాల్ జరిగిదాగానండి అది రాలేదండి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో కూడా న్యాయం చేస్తారేమోనండి ఇంట్లోకి వచ్చానండి. నమస్తే అండి, నా పేరు విష్ణుమూర్తి. మనం నేను సైతం టీం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలే కాదు, పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి అయితే నేను సైతం టీం మనం ఎన్నోసార్లు మనం బయట పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. ఈవిడ పేరు చప్పిడి బేబీ గారు, అలాగే వెన్నెట్టి సత్యవతి గారు. ఇద్దరు కూడా 2003లో భర్తలు కోల్పోయినా సరే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెన్షన్లు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం నేను సైతం టీం ద్వారా మనం అడగడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. వెళితే అక్కడ కేవలం వైఫల్యం కూడా అధికారుల్లోని అలాగే నాయకుల్లోని ముఖ్యంగా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఫల్యమే అన్నది కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇది వచ్చింది మంచి ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా ఇటువంటి అది ఒంటరి మహిళలందరూ కూడా పెన్షన్ ఇప్పించి ఎలాంటి టెన్షన్ లేకుండా వీళ్ళ భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మేము ఒక ఎన్టీఆర్ భరోసా ఇచ్చామనేది కుటుంబ ఆర్థిక భరోసా కల్పించాలన్నది నేను సైతం టీం కోరుకుంటూ వీళ్ళకి త్వరలో 12వ తారీఖుకి ఈ పెన్షన్ ఇప్పించి వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళ మొఖాల్లో వెలుగులు చూడాలన్నది ఈ నేటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై హింద్.